వారు పూజిస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు ఎలా ఉంటాడు అన్న సంగతిలో లేదా అంశంలో ఇవాళ మనం ధ్యానించబోయే అంశము ఒకసారి మీరు విని ఉన్నారు, మరొకసారి ధ్యానం చేయాలని తలుస్తాను. దేవుడు అంటే ఎలా ఉంటాడు అంటే పరిశుద్ధుడై ఉంటాడు. ఏమై ఉంటాడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. లోకమంతా ఒకసారి పరిశీలన చేస్తే రోమపత్రికలో చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది. ఏ భేదము లేదట, ఏ భేదము లేదు. అంటే దేశమని, ఆ దేశమని, ఈ దేశమని, తెల్లవాళ్ళని, నల్లవాళ్ళని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, స్త్రీ అని, పురుషుడని భేదమేమి లేదండి. భేదమేమి లేదు. మనుషులందరూ పాపం. రైట్, మనమందరం పాపలమే. ఒకప్పుడు బాగా ఆలోచించారు. మనం మనుషులం కాబట్టి పాపం చేశాం. లోకంలో ఉన్న దేవుళ్ళు, దేవతలు అనబడిన వారి విషయాన్ని ఆలోచన చేస్తే ఒక దేవుడికి ఇద్దరు భార్యలు. ఎంతమంది అండి? ఇద్దరు భార్యలు. ఒకరినేమో తల మీద కూర్చోబెట్టుకున్నాడు, ఒకరినేమో పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇది దేవుడి వ్యవహారం. అలాగే దేశమంతటా కూడా అక్కడే దేవుడు అని నమ్మేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఆ దేవుడు కూడా తన భార్యను అవమానించాడు. తన భార్య పైన అనుమానం పెంచుకున్నాడు. అందుకొరకే అగ్ని పరీక్ష పెట్టాడు. మరొకరు దేవుడు అతనికి 16,000 మంది ఎవరు భార్య. ఎంతమంది? 16. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మరొకరు దేవుడు వాళ్ళు అనుకుంటున్నారు జీవ సమాధి అయ్యాడు, కానీ తిరిగి లేవలేదు. అలాగే మగ్గి చచ్చిపోయాడు. అతను దేవుడు. మరొకతను అతను దేవుడిగా చలామణి అవుతాడు. ఒక భార్య ఉంది, ఇంకొక భార్య ముస్లిం స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతను దేవుడు. ఆలోచించారు. మరి ఒక దేవుడు బాగా ఆలోచించారు. తన భార్య కాదని ఇతర దేవుడిని భార్య చేసుకుని వెళ్ళిపోయాడు. మరి అతను దేవుడే, ఇతను దేవుడు. పరిశుద్ధత కనిపిస్తుందా? దేవుడు అంటే ఎలా ఉండాలి అంటే పరిశుద్ధుడై ఉండాలి. ఏమై ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి. అంటే కామ, క్రోధ, మదము, మోహము, మాత్సర్యము లేని వాడై ఉండాలి. అలాంటి వ్యక్తి దేవుడు. పాపం లేనివాడు దేవుడు. బాగా ఆలోచించాడు. అలాగైతే చిన్నపిల్లలు దేవునితో సమానం కదండి అనేవాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు దేవునితో సమానం. బాగా ఆలోచించాడు. ఈ చిన్నపిల్లలు సృష్టికర్తలా? కాదు. సర్వాంతర్యామై ఉన్నారా? కాదు. సర్వశక్తిమంతుడై ఉన్నారా? లేదు. సర్వజ్ఞాని అయి ఉన్నారా? లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, చిన్నపిల్లలు వారు ఏమీ ఎరగరు, పాపం అన్నది ఎరగరు. అంతేకాని వయసు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు అంటే ఎలా ఉండాలంటే
మరి ఒకరి భార్యను తీసుకుని వెళ్ళటం కానీ, మరి ఒకరి భార్యను చేర్చడం కానీ, మరి ఒక పాపం కానీ చెయ్యని వాడు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే పరిశుద్ధుడై ఉంటాడు. ఏమై ఉంటాడు? పరిశుద్ధుడై ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. దేవుడు ఎలా ఉన్నాడో అక్కడ చెప్పబడుతుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, ఆయన మహిమతో నిండి ఉన్నదని నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. ఆమేన్. దేవుడు ఎలా ఉంటాడు అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం చక్కగా సమాధానం ఇచ్చిందండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందుకనే కోట్లాది దూతలు పరలోకమందు సింహాసనాసీనుడై ఉన్న సైన్యములకు అధిపతియగు యెహోవాను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తున్నారని లేఖనం చెప్పింది. అలాగే ప్రియమైన దేవుడి వారు లేవియాకాండం 11వ అధ్యాయం 45వ వచనం. లేవియాకాండం 11వ అధ్యాయం 45వ వచనం చూడండి. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. నేను సర్వలోకాన్ని సృష్టించిన దేవుడే. అయితే నిజంగా నా పిల్లలు కావాలి అంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వంలో నుండి, చీకటిలో నుండి, పాపములో నుండి మిమ్మల్ని రప్పించిన వారు నేనే కనుక, నీ దేవుడే యెహోవా, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు కావాలండి. పరిశుద్ధులు కావాలండి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనుషులు కాబట్టి మీరు పాపం చేశారు. పాపం వల్ల వచ్చే జీతము మరణము, నిత్యాగ్ని దండన, దేవుడికి ఒకరొకరు గురి అవుతాము. కాబట్టి పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడే తన కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి పరిశుద్ధమైన జీవితం అనుగ్రహించి పరిశుద్ధుని రక్తాన్ని మన కొరకు చిందింపజేశారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. కాబట్టి ప్రియమైనది ఇవాళ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు పరిశుద్ధుడు కనుక నా పిల్లలుగా ఉండాలి, నా జనముగా ఉండాలి అనుకుంటే నేను ఎలా ఉంటానో మీరు కూడా అలాగే ఉండాలి. బాగా గమనించారా? బాగా ఆలోచించండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఏం కావాలి? పరిశుద్ధులు కావాలి. అంటే దాని అర్థం మనం పాపులమై ఉన్నాము, చీకటి సంబంధులమై ఉన్నాము. నిజమైన దేవుని పిల్లలుగా ఉండాలనుకుంటే మనం పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధులు కావడానికి ఆయనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మన పాపమందరినీ కడిగివేయడానికి తన కుమారుడు యేసుక్రీస్తు వారిని మన నిమిత్తమై సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమను వివరింతు శ్రీయేసు, విలువైన నీ ప్రేమను వివరింతు శ్రీయేసు. కాబట్టి ఆయన ఒక మార్గాన్ని, ఆయన ఒక పద్ధతి, ఆయన ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు. కనుక దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎలా ఉంటాడు? పరిశుద్ధుడు. అలా చూస్తే
అదే లేవియా కాండం 20వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. లేవియా కాండము 20వ అధ్యాయము 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు. మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి అన్య జనములలో నుండి మిమ్మును వేరుపరచితిని. మిమ్మల్ని వేరుపరచితిని. చూసారా, నేను పరిశుద్ధ దేవుడును. పరిశుద్ధ దేవుడును. ఏ దేవుడు అంటే ఈయన? పరిశుద్ధుడు. పాపము లేనివాడు, కామము, క్రోధము, మదము, మోహము, మత్సరము లేనివాడు, ఆయన ప్రేమ గలవాడు, పవిత్రమైన వాడు, పరిశుద్ధమైన వాడు, ఎలాంటి కల్మషం లేనివాడు, ఎలాంటి లోపము లేనివాడు. కనుక దేవుడు ఎలా ఉంటాడు అంటే పరిశుద్ధుడు. ఏమంటాడండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. కాబట్టి మీరు పరిశుద్ధులు కావాలని అన్య జనులలో నుండి మిమ్మల్ని ప్రత్యేక పరిస్థితిని నా పిల్లలుగా భూలోకంలో మీరు వెలుగొందాలి. దేవుడు ఎలా ఉంటాడో మిమ్మల్ని చూసి లోకం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి అందరినీ ఏర్పరచుకోవడం కాదు, కానీ అన్య జనులలో నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు పరిశుద్ధంగా జీవించండి. ఎందుకు అంటే ఈ లోకమంతా తెలుసుకుంటుంది వీరు పరిశుద్ధులుగా ఉన్నారు కనుక. వీరు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. ఇవాళ లోకంలో చూస్తుంటే ప్రియమైన దేవుని వాళ్ళ ఇద్దరు భార్యలు చేసుకున్నాం ఏంట్రా అని అడిగితే దేవుడికే దేవుడికే ఇద్దరు ఉన్నారు, నాకుంటే తప్ప అనేవాళ్ళు. దానికి జవాబేమి చెప్పలేని పరిస్థితుల్లో నేను పండితులు ఉన్నారు, విద్యావంతులు అలా ఉండిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళు ఈ విగ్రహాలను, ఈ దేవులను, ఈ దేవతలను పరిశీలన చేసి 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 హ్యాపీ దేవుడే లేడన్నాడు. ఎందుకంటే కనిపించి ఇవన్నీ దేవుళ్ళు దేవతలు కాదు కనుక. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన ఆత్మగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని వారులారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అలాగ లేఖన భాగాలను పరిశీలన చేస్తే కీర్తనల గ్రంథము 99వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథము 99వ కీర్తన మన దేవుడైన యెహోవాను గణపరచుడి. 5వ వచనం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. చూసారా, యెహోవా ఎదుట సాగిలపడి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి. ఎందుకు సాగిలపడాలంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. మనము పాపులం, దుర్మార్గులం. ఆయన కుమారుడు క్రీస్తు రక్తంలో మనమందరం కూడా పరిశుద్ధపరచబడ్డాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పాదపీఠం దగ్గర ఏం చేయాలట? సాగిలపడి బ్రోచెదము సాధ్యముతో ఆత్మలో మన ప్రభు దేవుని సాగిలపడి బ్రోచెదము. గమనించారా ప్రేమ దేవుడు? ఎందుకు సాగిలపడాలి అంటే ఆయన నీలాగా దొంగతనం చేయలేదు, ఆయన నీలాగా వ్యభిచారం చేయలేదు, ఆయన నీలాగా ఇద్దరు ముగ్గురు భార్యలు చేసుకోలేదు, ఆయన నీలాగా అబద్ధం ఆడలేదు, ఆయన నీలాగా నరహత్య చేయలేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. అలాగ లేకుండా బాగా అక్కడే చూస్తే 99వ కీర్తన 9వ వచనాన్ని చూడండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. మన దేవుడైన యెహోవాను గణపరచుడి.
ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. చూసారా దేవుడు ఎలా ఉన్నాడట? కాబట్టి ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ప్రపంచ గ్రంథాలలో ప్రపంచంలో ఉన్న దేవి దేవతలు దేవుళ్ళు ఎవరినైనా తీసుకోండి, నిజంగా పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత ఉందా? అందుకొరకే ఒక ప్రజా కవి రాశాడు. ఏంటో తెలుసా? కాళ్ళ ముందరి ఏడు కడకి ఎదగలేక ముగ్గురు ఈతగాళ్ళు మునిగిరన్నా నరుడు ఈదునన్నా నలుబాట్లు కాదయ్యా. ఏంటట? బాగా ఆలోచించండి. దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవుడు అని పిలువబడుతున్న వాళ్ళు ఏం చేశారట? కాళ్ళ ముందరయ్యారు కడకి ఎదగలేక, ఈ సంసారం అనే సముద్రాన్ని ఎదలేక ఏం చేశారట? ఈ దేవుడు భార్య ఆ దేవుడు వెళ్ళిపోయింది, ఈ దేవుడేమో ఆ దేవుడు భార్య వేసుకుపోయాడు, ఈ దేవుడేమో పూలు తెలుస్తూ ఉంటే నిండు గర్భిణైన ఒక ఆమెను చెప్పేశాడు. గమనించారు? చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఒక దేవుడేమో కోతి రూపం, ఒక దేవుడేమో పాము రూపం, ఒక దేవుడేమో బల్లి రూపం, మరొక దేవుడేమో తాబేలు రూపం, ఒక దేవుడేమో కుక్క రూపం. ఏంటిది? ఇలా రకరకాలుగా మానవ సమాజం ఏర్పాటు చేసుకోండి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఎలా ఉంటాడో వారికి తెలియదు. కనుకనే భూమి మీద కనిపించే రూపాలన్నింటినీ చేసుకున్నాడు. చివరికి మనిషే, మానవుడే మాధవుడు అన్నాడు. గమనించారా ప్రేమ దేవుడు? వాళ్ళు ఒక ఆమె పెళ్లి చేసుకుంది. సుమారు 68-70 సంవత్సరాల దాకా బ్రతికింది. ఆమెకు సంతానం కలగలేదు. భర్తకు ప్రేమ ఎక్కువ భార్య కనుక రెండో భార్యను చూసుకునేదాన్ని. ఈమె కూడా భర్త అంటే అంత ప్రాణం. కాబట్టి చివరి దాకా గుడ్రోగానే ఉండిపోయింది. చనిపోయిన భార్య పేరు మీద ఇతగాడు ఒక గుడి కట్టించాడు. సమాధిని గుడి చేసేసాడు. ఈయనే మొదటి పూజారి. ఎందుకంటే భార్య మీద ప్రేమ ఎక్కువ, మంచిది, ప్రేమ ఉండాలి. చిన్నగా ఒక స్థలాన్ని పట్టుకున్నాడు. ఆ స్థలం ముందు ఆ మొక్కలు, ఆ పూల మొక్కలు, ఈ పూల మొక్కలు వేసాడు. అలాగే డైలీ పూజ చేస్తా ఉన్నాడు. ఏమని పూజ చేస్తున్నాడో తెలియదు కదా. దాన్ని చూసి మరికొంతమంది నా కాయగూరి, నా కొబ్బరికాయ ఏముంటాయి ఏంటంటే ఇదిగో సంతానం నాకు పేరు పెట్టేళ్ళాము, భార్య పేరు పెట్టేసి చిన్నగా గుడి ఇప్పుడు పెద్దగా గమనించారా? ఒక 25 కిందలు సరిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద గుడి తయారైంది. కార్లు వస్తాయి, ఆగుతాయి, పూజ చేస్తూనే ఏమో. ఏంటంటే సంతానం రాని వాళ్ళకి సంతానం ఇస్తుంది. మరి ఆమెకి సంతానం ఏంటంటే ఆమెకి సంతానం కాలేదు. కాబట్టి సంతానం ఇస్తుంది అన్నట్టుగా దేవతను చేసేసారు. చాలా మంది మొక్కుకుంటున్నారు, పూజ చేసుకుంటున్నారు. చూసారా? దేవుడు అంటున్నాడు విగ్రహ ఆరాధన చేయకూడదు. అమ్మా నీ వశంలో లేదు పిల్లలు ఇవ్వడం, నానా నీ వశంలో లేదు, దేవుడి వశంలో ఉంది. కాబట్టి దేవుడు వాళ్ళు దేవుడు అంటే ఎలా ఉండాలి అంటే ఎలా ఉంటాడు అంటే పరిశుద్ధుడై ఉంటాడు. ఏమైంటాడు?
పరిశుద్ధుడు. మరోసారి 9వ వచనం చదవండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. గణపరచుడి. ఆయన పరిశుద్ధ పరిశుద్ధుడు. పర్వతం ఎదుట పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన కనపరచాలి. ఆయన పర్వతం ఎదుట సాగిలపడాలి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు అని పరిశుద్ధ గ్రంథం చెబుతారు. కావున ప్రియమైన దేవుడు వారు చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దేవుడు ఎలా ఉంటాడు అంటే పరిశుద్ధుడై ఉన్నాడని లేఖనం చెప్పింది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 16వ వచనం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఇక్కడ కూడా దేవుడు ఎవరిని కూడుకోమన్నాడు అంటే, ఎవరిని సంఘంగా కూడుకోమన్నాడంటే పరిశుద్ధులైన వారిని. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా, ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. ఏం చేయాలంటే కూడుకొనవలెను. ఎవరు కూడుకోవాలి? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. అంటే రాళ్ళు, పెంకులు, సిమెంటు, ఇటుకలు ఇది కాదు సంఘము. మొదటి దినమున కానివ్వండి, ఏడవ దినమున కానివ్వండి, ఏం చేయాలంటే పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఈరోజు ఆదివారం. మనం ఎవరము? దేవుని పిల్లలము, క్రైస్తవులము. మంచిది. ఇంకా మనం ఎవరము అంటే క్రీస్తు సంఘం. మనం ఎవరు? క్రీస్తు సంఘం. కాబట్టి సంఘముగా ఇవాళ కూడుకున్నాం. దేవుణ్ణి ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తూ ఉన్నాం. ఎందుకు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలంటే దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. ఇందులో తాగుబోతులకు చోట్లేదు, నరహంతకులకు చోట్లేదు, విగ్రహారాధికులకు చోట్లేదు. బాగా గమనించండి. అబద్ధికులకు చోట్లేదు, వ్యభిచారులకు చోట్లేదు. ఏదో ఒక లాగించి కూర్చోవచ్చునేమో కానీ గమనించారా, పరిశుద్ధ సంఘంలో లిస్టులోనే ఉండవు. కనుక పరిశుద్ధులైన వారిని దేవుడు ఏమన్నాడంటే పరిశుద్ధ సంఘముగా మొదటి దినమున, ఏడవ దినమున కూడుకొనవలెను. ఆయన పరిశుద్ధమైన దేవుడు కనుక పరిశుద్ధంగా ఆయన ఆరాధించాలి. దేవుడికి స్తోత్రం. అలాగే నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం ముగించేద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం యెహోవా 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? చూసారా, పరిశుద్ధతలో నీ వంటి వాడెవడు? నీకు సరిపోయిన వాడెవడు? నీకు సాటి అయిన వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు పూజ్యుడవు, నీవు ఆరాధనీయుడవు. స్తుతి కీర్తనను బట్టి నీవు మహనీయుడవు. అందుకొరకే ప్రతి పెళ్లిలో కూడా ఏ పాట ఎక్కువ పాడతారు తెలుసా? పరిశుద్ధ 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 ప్రభువా వరాదుతలైన నీవాని పరగలరా. వరాదుతలైన 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 వాని పరగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరాదుతలైన నీవాని
మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి నువ్వు పూజారుడు, ఆరాధనీయుడు. కాబట్టి దేవుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. పరలోక మందలి కోట్లాది దూతలు వర్ణించిన తనివి తీరదు. అంత పరిశుద్ధుడే, అంత పరిశుద్ధుడు. కాబట్టి ప్రియమైన దేవుడు వాళ్ళు మనము పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్నాం. చూద్దాం చివరి వచనం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికి శుభమని చెప్పు ఆమేన్. ఇక్కడ అద్భుతమైన ఒక మాట, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులకు పిలువబడిన వారికి అందరికేను. ఉందా? ఏంటట? ఎవరి ద్వారా? పంపించాడు కనుక ఆ యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాస్తా ఉన్నాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘం చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు తెలుసా? కొరింథీ సంఘం లేదా, గలతీ సంఘం లేదా, ఎఫెసీ సంఘం లేదా? ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాలు? 7 సంఘాలు లేవా అంటున్నారు. సరిగా చదవట్లేదు, సరిగా గ్రహించట్లేదు. స్మరణ సంఘం, పెంటమా సంఘం, తుయితైర సంఘం, సార్థి సంఘం, ఈ సంఘాలు 7 ఉన్నాయి కదండి. ఆ సార్థి సంఘం ఒక ప్రాంతం, బాగా గమనించండి. తుయతైర అన్నది ఒక పట్టణం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పింది తెలుసా? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, చూసారా, క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. చూసారా? కాబట్టి కొరింథీ సంఘం కాదు, కొరింథీలో ఉన్న దేవుని సంఘం, దేవుడు ఏర్పాటు చేసిన క్రీస్తు సంఘం అది. కాబట్టి ప్రియమైన దేవుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని రాయబడింది కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే పరిశుద్ధుడు, పాపం ఏమాత్రము లేనివాడు, కల్మషం లేనివాడు, కామ క్రోధ మదము మోహము మత్సర్యము లేనివాడు. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలను చెప్పబడిన వారందరూ కూడా ఏదో పాపంలో ఉండిన వారే, పాపంలో చిక్కుబడిన వారే. వారి కవులే చెబుతున్నారు. కాళ్ళ ముందర 7 కడకేళలేక ముగ్గురీతగాళ్ళు మునిగిరన్నా నరుడు ఈదునన్నా నడుగట్లు కాలేదా. కాబట్టి ఏదో పాపం చేసి ఆ పాపం నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారు. ఎక్కడో తపస్సు చేయడానికి వెళ్తున్నారు, ఎక్కడో మురులైపోతున్నారు, ఎక్కడో వేషాలు వేసుకుంటున్నారు. వాళ్ళు ప్రజల మధ్యకి వచ్చేటప్పటికి ప్రజలు పిచ్చోళ్ళు అయిపోయి వారిని దేవుళ్ళుగా దేవతలుగా భావించి పూజిస్తా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ అలా కాదు. దేవుడు ఒక్కడే. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు, ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన దేవుడు ఎలా ఉంటాడు అంటే ఇప్పుడు చూసాము, పరిశుద్ధుడు. ఎలా ఉంటాడండి? పరిశుద్ధుడు. కాబట్టి ప్రేమని దేవుడు వారు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులై, నీ చూపుల్లో పరిశుద్ధత ఉండాలి,
నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి, నీ సేవలో పరిశుద్ధత ఉండాలి, నీ ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి, నీ పరిచర్యలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలి. నీ తలంపులు, నీ ఆలోచనలు పరిశుద్ధమై ఉండాలి. ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడు కనుక. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే పరిశుద్ధుడు. ఏంటంటే పరిశుద్ధుడు. ఆయన మరొక దేవుళ్ళు దేవతలు అనబడిన వారి లాగా ఇద్దరు ముగ్గురు భార్యలు లేరు, ఉంపుడు గట్టలు లేరు, వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, మోసం లేదు. గమనించరా? ఆయన దగ్గర ఆరాధన లేదు, ఆయన ద్వేషం లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. పరిశుద్ధమైన పిల్లలుగా ఉండాలి అంటే, పరిశుద్ధ జనంగా ఉండాలంటే, పరిశుద్ధ సంఘముగా ఉండాలి అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారై ఆయన సంఘముగా మనం ఉండాలి. కాబట్టి కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధులకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పేవారి మనం. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా మనకు పరిశుద్ధతని ఇస్తున్నాడు, మన పాపాలని క్షమిస్తున్నాడు. క్రీస్తు రక్తం చేత దేవుడు మన పాపాలని కడిగి వేస్తున్నాడు, పవిత్రులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి ఫలింపజేయుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. మంచిదండి. మనలో ప్రవేశించ